హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అన్నలు మళ్ళీ వచ్చిన మంచి వీడియోతో వచ్చిన. సో కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సబ్స్క్రైబ్ నాకు మోటివేషన్ ఇస్తుంది, మంచి మంచి వీడియోలు చేస్తాను నేను. సో ఈరోజు మనం మాట్లాడుకునే పాయింట్స్, వీడియోలోకి వెళ్ళబోతే మాట్లాడుకునే పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరు, దాని గురించి మాట్లాడుకుందాం. 7 మెంబర్స్ వస్తున్నారు, దాని గురించి మాట్లాడుకుందాం. రేపు ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, డబల్ ఎలిమినేషనా లేకపోతే ఎలిమినేట్ అయిన వాళ్ళని సీక్రెట్ రూమ్కి పంపిస్తున్నాడా బిగ్ బాస్, ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు. సో దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇంతవరకు చూసిన వాళ్ళు మీరు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఫస్ట్ బిగ్ బాస్ ఏమన్నాడు, 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండబోతున్నాయని ఇప్పుడున్న కంటెస్టెంట్స్ ఎవరైతే హౌస్మేట్స్ ఉన్నారో వాళ్ళతో అన్నాడు. సో వాళ్ళని రాకుండా చేయడానికి బిగ్ బాస్ టాస్కులు పెట్టాడు. సో టాస్కులు పెట్టి ఏం చేశాడు, మీ ఇష్టమున్న నెంబర్ని తీసి పక్కకు పెట్టేయండి అన్నాడు. సో వాళ్ళు టాస్కులు గెలిచి ఒక 4 మెంబర్స్ రాకుండా చేయగలిగామని వాళ్ళు అనుకుంటున్నారు. కాకపోతే అంతమంది రావట్లేదు, అంత బడ్జెట్ లేదు బిగ్ బాస్ దగ్గర అని టాక్. సో 6-7 రాబోతున్నారు. వాళ్ళ విషయం మనకు తెలిసింది, ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు రావట్లేదు అనేది మనం మాట్లాడుకుందాం. క్లియర్ కట్గా లాస్ట్ 7 సీజన్లో పాత కంటెస్టెంట్ని తీసుకొస్తున్నారు అందరినీ. సో అందులో ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క కంటెస్టెంట్ని తీసుకొస్తున్నారు. సో దాని గురించి మాట్లాడుకుందాం. ఎవరు వస్తున్నారు, ఫస్ట్ నేమ్ వచ్చేసి ముక్కు అవినాష్ అన్న సీజన్ 4లో ఎంటర్టైనర్ కింగ్ ఉన్నాడు. అప్పట్లో సీజన్ 4లో ఎంటర్టైనర్ కింగ్ ఉన్నాడు లాస్ట్ సీజన్ 4లో. సో ఇప్పటికి 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఉండబోతుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా. కాకపోతే ముక్కు అవినాష్ అన్నకు ఇప్పుడున్న హౌస్మేట్స్ మొత్తం ఆల్మోస్ట్ అంతా తెలుసు, ఎందుకంటే అదే టీవీ ఛానల్లో పనిచేస్తాడు కాబట్టి ఆల్మోస్ట్ అందరూ తెలుసు ముక్కు అవినాష్ అన్నకి. చూడాలి ఈసారి ఎంటర్టైన్మెంట్ ఎలా ఇవ్వబోతున్నాడు అనేది నేను కూడా ఇవ్యర్గా వెయిట్ చేస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి రోహిణి సీజన్ 3 నుంచి రోహిణి వస్తుంది. సో 4 వీక్స్కే ఎలిమినేట్ అయింది రోహిణి. సో ఈసారి కొంచెం ఫేమస్ అయ్యి అండ్ పాపులారిటీ ఉన్న రోహిణి ఈసారి రాబోతుంది. చాలా ఫేమస్ అయింది రోహిణి. సో ఇప్పుడున్న కంటెస్టెంట్ ఆల్మోస్ట్ తనకు కూడా తెలుసు, రోహిణి కూడా ఆల్మోస్ట్ అందరూ తెలుసు. ఈ షోలు చేస్తారు కదా బయట, సో ఎంటర్టైన్మెంట్ షోల ద్వారా అన్ని ద్వారా తెలుసు ఆమెకు. సో చూడాలి ఈసారి ఎలా ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతుంది, ఎలా గేమ్ ఆడబోతుంది, ఎలా టాస్క్లు ఆడబోతుందో మనం వెయిట్ చేద్దాం, చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీజన్ 7 నుంచి నైని పావని. యాక్చువల్గా అమ్మాయి సీజన్ 7లో 4 వీక్స్ 2 వీక్స్ ఉండి ఎలిమినేట్ అయింది. సో అమ్మాయి గేమ్ ప్లే మనకు తెలియదు, సో టాస్క్లు కూడా మనకు తెలియదు. చూడాలి ఈసారి ఎలా ఆడబోతుందో, అంత మనకు తెలియదు తన గురించి కాబట్టి తక్కువే మాట్లాడతాను తన గురించి. నెక్స్ట్ నెంబర్ 4 మన 2.0 అశ్వత్థామ గౌతమ్ ఈజ్ బ్యాక్. చాలా సినిమాలు చేస్తున్నాడు. కాకపోతే మళ్ళీ బిగ్ బాస్లోకి వచ్చి తన సినిమాలకు ప్రమోట్ అయినట్టు ఉంటుంది. అండ్ తన ఈసారి కొంచెం స్ట్రాంగ్ అయ్యి బాడీ పెంచి బాడీతో వస్తున్నాడు. సో ఫిజికల్ టాస్క్ గట్టిగా ఆడబోతున్నాడు అశ్వత్థామ. ఈసారి చూడాలి. అప్పుడు అశ్వత్థామ సీజన్ 7లో మాత్రం పీక్స్ ఇచ్చాడు, పీక్స్ హైలైట్ అసలు ఒక రేంజ్లో లేసింది సీజన్ 7 అనుకుంటా. అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అస్ సీజన్ 7, సారీ సీజన్ 6 ఆర్ సీజన్ 7, నాకు అంత క్లారిటీ లేదు. సో ఈసారి అయినా చూడాలి ఎలా గేమ్ ఆడతాడు. అండ్ సీజన్ 1లో హరితేజ గారు వస్తున్నారు. హరితేజ గారు సీజన్ 1లో 70 డేసే ఉంది కాబట్టి టాప్ 3 కంటెస్టెంట్ హరితేజ గారు వస్తున్నారు. చూడాలి తను ఎలా ఆడుతుందో. కొంచెం 7 ఇయర్స్ తర్వాత వస్తుంది. సో ఫిజికల్ గేమ్స్ ఉంటాయి అండ్ చాలా టాస్క్లు ఉంటాయి కాబట్టి ఈసారి ఎలా గేమ్ ఆడబోతుందో చూడాలి. అండ్ ఎంటర్టైన్మెంట్కి అయితే కింగ్ ఆమె. ఫస్ట్ సీజన్లో మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా కొంచెం ఇమిటేట్ చేస్తుంది. సో కొంచెం హరికథలు చెప్తుంది హరితేజ, చూడాలి. అండ్ సీజన్ 6 అసలు యాక్చువల్గా ఈ కంటెస్టెంట్లో టాప్ 2 కంటెస్టెంట్స్ ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ టాప్ కంటెస్టెంట్లో టాప్ 2 కంటెస్టెంట్ గురించి మాట్లాడుకుంటే నెంబర్ 6లో దీప్తి సునైనా ఉంది. సో దీప్తి సునైనా రాబోతుంది అని టాక్, 100% టాక్. అప్పట్లో సీజన్ 6లో మన లవ్ ట్రాక్ నడిచింది.
లవ్ ట్రాక్ తన షణ్ముఖ్ గారితో లవ్ ట్రాక్ నడిచింది. సో దాని తర్వాత బ్రేకప్ అయింది. దాని తర్వాత పర్సనల్గా కొంచెం డిప్రెషన్లో ఉండి మళ్ళీ కొత్తగా మళ్ళీ ఫిట్గా మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేసింది దీప్తి సునైనా. ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ అవుతుంది. నెక్స్ట్ మన రవణ వస్తున్నాడు. రవణ ఈజ్ బ్యాక్. నాకు రవణ చాలా ఇష్టం. ఎందుకంటే సీజన్ 5 నుంచి రవణ ఎలిమినేట్ అయినప్పుడు ఎక్కువ బాధపడ్డది నేనే. ఎందుకంటే అన్యాయంగా ఎలిమినేట్ చేశారని కూడా పోస్ట్ పెట్టాను నా ఇన్స్టాగ్రామ్లో. నా అసలు ఆల్మోస్ట్ నా వాట్సాప్, నా ఇన్స్టాగ్రామ్లో సీజన్ 5లో రవణని అన్యాయంగా ఎలిమినేట్ చేశారు. ఈసారైనా రవణని విన్నర్గా చూడాలన్న ఆశ. చూడాలి ఎవరు విన్ అవుతారో. కాకపోతే వీళ్ళని తీసుకొస్తేనే ఇది ఈ ఈ సీజన్ 8 అనేది కొంచెమన్నా లేస్తుంది అని బిగ్ బాస్ అనుకొని ఓన్లీ ఎంటర్టైనర్లను తీసుకొస్తున్నాడు. ఓన్లీ ఎంటర్టైనర్లనే. మీరు బాగా ఆలోచించండి. కామెడీ పరంగా, పంచుల పరంగా ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న 6-7 మెంబర్స్లో 6 మెంబర్స్ ఆల్మోస్ట్ మీకు ఎంటర్టైన్ చేస్తారు ఈసారి బిగ్ బాస్ని. చూడాలి. అండ్ నెక్స్ట్ బట్ నాట్ ద లీస్ట్ వైల్డ్ కార్డ్ కాదు, ఎలిమినేషన్. యాక్చువల్గా సోనియా ఎలిమినేట్ అయ్యింది అని అందరూ అనుకుంటున్నారు. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే సోనియాని సీక్రెట్ రూమ్లోకి పంపించే ఛాన్సెస్ 100% ఉన్నాయి బిగ్ బాస్. చూడాలి. సోనియా సీక్రెట్ రూమ్లోకి పోతే పృథ్వీ, నిఖిల్ గేమ్ ఎలా ఆడతారో చూడాలి. అండ్ తన గురించి ఏం మాట్లాడతారో చూడాలి సోనియా గురించి. సోనియా సీక్రెట్ రూమ్లో వింటదేమో అని అందరు అనుకుంటున్నారు. సో అప్పటికైనా నిఖిల్ అన్న గేమ్ చేంజ్ అవుతుందేమో అనుకుంటున్నా సోనియా వెళ్ళిపోయాక. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సోనియా ఎలిమినేట్ అయినాక మణికంఠకు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది ఆ క్లైన్లో. సోనియా ఒకటే ఆ టీంని లీడ్ చేయడానికి చూస్తుంది. సో అక్కడ చీఫ్ నిఖిలా సోనియానా నాకు అర్థం కాలేదు. అసలు చీఫ్గా నిఖిల్ ఫెయిల్ అయ్యాడు ఈసారి. ఎందుకంటే అన్ని డిసిజన్లు మన సోనియానే తీసుకుంటుంది. సోనియా ఏది చెప్తే అది నడుస్తుంది. నాకు అదే అర్థం కాలేదు. సో కొంచెం మణికంఠ రిలీఫ్ అంటే గుడ్ న్యూస్ మణికంఠ పరంగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ సీజన్. ఇప్పటి నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఈ వీక్ కాకపోయినా నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్స్ ఛాన్సెస్ హై ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళని తీసుకురావాలి అంటే వీళ్ళని ఎలిమినేట్ చేయాల్సిందే. చూడాలి టాప్ లో కంటెస్టెంట్స్ ఎవరో చూసి ఎవరిని చేయాలి, ఎవరికి ఓటింగ్ తక్కువైందో బిగ్ బాస్ చూసి డబుల్ ఎలిమినేషన్ అయితే ఛాన్సెస్ హై ఉన్నాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో ఇదే వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మీకేమనిపించింది ఈ వీడియో గురించి ప్లీజ్.